అక్కడ ఎవరో ఒక వ్యక్తి కనిపించినప్పుడు అతని తోటమాలి అనుకుంది. కానీ అమ్మ నేను లేచి ఉన్నానని ఆయన చెప్పినటువంటి విషయము మరి అక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన కనబడపోయేసరికి ఆయన ఒక తోటమాలి, నా ప్రభు ఎక్కడున్నారు, ఆయన ఎక్కడ పెట్టారు, ఆయన ఎవరో ఎత్తుకెళ్ళిపోయారేమో అని ఆమె ఎంతగానో విలపించింది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణాత్మకమైనటువంటి మారు మనసును కలుగు చేస్తుంది కదండి. అక్కడ మరీ దుఃఖపడ్డది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అంటారు. నేటి నాటి విశ్వాసంగా పిలువబడేటువంటి మన అందరిలో కూడా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఉంటారు. కానీ నేటి సమాజ పరిస్థితులు ఎలా కనబడుతున్నాయి అంటే కనుక లోకానుసారమైనటువంటి దుఃఖం, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలలో ఉన్నది. కానీ ఎంతసేపు వేరు చూసి పాట చూసి మరి ఏడ్చే విధంగా ఉంటారు కదండి. ఒక అభివృద్ధిని చూసి ఏడ్చేటువంటి స్వభావం సమాజంలో మనం చూస్తున్నాం. కానీ ఎవరైతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే ప్రభువుని అంగీకరించి ప్రభు ద్వారా రక్షణ పొందుకొని ప్రభువుని ప్రేమించేటువంటి అనుభవంలో వారు ఉండగలరు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చదువుకునేటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే కనుక పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము ఇక 23వ వచనాన్ని, అందుకు ఆయన ఆమెతో ఒక మాట చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఆమెను పంపివేయమని ఆయనతో వేడుక. చాలా ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక లేఖన భాగంలో మనం ఆలోచన చేస్తే కనుక 28వ వచనాన్ని మనం చూసేందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత పొందింది. ఇక్కడ మనం చూస్తే విశ్వాసము అంటారు. విశ్వాసము లేకుండా దేవుని విసుడైనా అసాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ఈమె ఒక అన్యురాలు అంటారు. ఈమె ఒక అన్యు తూరు సిదోన ప్రాంతంలో కూడా ఆయన మరి వెళుతున్నప్పుడు ఆమె ఇక్కడ మనం చూస్తే కనుక కానాను స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ తన కుమార్తెకు దెయ్యం పట్టింది. ఈ లోక వైద్యాన్ని కూడా ఆ కుమార్తెకు స్వస్థపరచలేదు. నేను ప్రభు యొద్దకు వెళితే కనుక నా కుమార్తెకు స్వస్థత చేకూరుతుంది అనేటువంటి ఆలోచనతో విశ్వాసంతో ప్రభు యొద్దకు ఆమె రావడం జరిగింది. అంటే ప్రభువుని ఆమె ప్రత్యక్షంగా చూడలేదు ఆయన కార్యాలు. అందుకనే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటుంది. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అందుకే చూడకోకుండా నమ్మిందంటే ఆమెలో ఎంత విశ్వాసం ఉన్నదో చూడండి. ఏడు మనం ఆలోచన చేస్తే కనుక ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులకే లేనటువంటి విశ్వాసం ఒక క్రీస్తు దేశస్థురాలైనటువంటి అన్య స్త్రీకి అటు విశ్వాసము ఆమె కలిగి ఉంది అని అంటే కనుక మనం ఆమెలో ఎంత దృఢమైనటువంటి నమ్మకము ప్రభు పట్ల ఉన్నదో చూడండి. అందుకని దేవుని యొక్క వాక్యము ఆయనను ఎందరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతారని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అన్యుడని లేదు, ఇది యూదుడని లేదు, క్రీస్తు దేశస్థుడని లేదు కదండి. యూదుడని లేదు, క్రీస్తు దేశస్థుడు అని లేదు. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో ఆయన కార్యాన్ని చూడగలరు. కాబట్టి ఈమె ఒక అన్యురాలైనప్పటికీ కూడా క్రీస్తు దేశస్థురాలైనప్పటికీ కూడా అన్య దేవత ఆరాధన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి సురేమియా వంశస్థురాలైనప్పటికీ కూడా ఆమె ప్రభువు యందు విశ్వాసం ఉంచింది అన్నారు. ప్రభువు యందు విశ్వాసం ఉంచింది. మనమైతే మన విశ్వాసులకు తండ్రి ఎవరు అని అంటే అబ్రహాము అన్నారు. అబ్రహాము కుమారులుగా మనం పిలువబడుతున్నాము. కానీ ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం స్థిరపరచుకోలేకపోతున్నాము.